Jesus Christ the only way to heaven. Jesus Christ the only way to heaven. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొక మారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొనడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ప్రభుని ఎంతగానో కూడా నేను స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా గతించినటువంటి సెషన్స్లో మనం ధ్యానం చేసినటువంటి అంశం ఏంటయ్యా అంటే నీటి ద్వారా బాప్తిస్మము. ఆ నీటి ద్వారా బాప్తిస్మము మనం పొందినప్పుడు మనలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతాయి. అంత మాత్రమే కాకుండా మనము మారు మనసు తీసుకోలేనటువంటి పరిస్థితిలో, పాప క్షమాపణ మనము పొందలేనటువంటి పరిస్థితిలో మనము నీటి బాప్తిస్తానికి గనక సిద్ధపడినట్లయితే మనలను ఎలా పోల్చి ఉన్నారో యోహాను గారు, బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను మనల్ని ఎలా పోల్చాడో అనేటువంటి విషయాలను మనము గత సెషన్స్లో మనం ధ్యానం చేసుకున్నాం, చాలా చక్కగా నేర్చుకున్నాం. మరొక మారు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు శరీర రీతిగా జీవించి ఉన్నటువంటి సమయంలో మనము ఒక పరిసయుడు దేవుని దగ్గరికి రావడం గమనించగలం. ఇది మనం ఎక్కడ గమనించవచ్చు అంటే యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కూడా మనం గమనించవచ్చు. నికోదేము అనేటువంటి ఒక పరిసయుడు దేవుని దగ్గరికి వచ్చి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి, అయ్యా నీవు ఇలాంటి కార్యాలు చేస్తున్నావు కదా, ఈ కార్యాలు దేవుడు ఒక వ్యక్తికి తోడుగా ఉంటేనే కానీ చేయలేడు అని చెప్పినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలా నికోదేముతో చెప్తున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ మాటను మనము గమనించగలం. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించలేడు. ఒక వ్యక్తి ఎలా జన్మించాలటండి? 1 నీటి మూలముగా, 2 ఆత్మ మూలముగా జన్మించాలి. గత వీడియోల్లో మనము నీటి మూలముగా జన్మించడం అనేటువంటి దాని కొరకు ధ్యానించుకున్నాం. ప్రతి విషయాన్ని కూడా విపులీకరంగా మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఇప్పుడు ఈ సమయంలో మనము నీటి బాప్తిస్మము తరువాత ఆత్మ మూలముగా జన్మించాలి. ఆత్మ బాప్తిస్మము లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము, ఈ మాటలను మనము ధ్యానించుకోవడానికి ప్రభువు మనకి ఒక చక్కటి సమయాన్ని ఇచ్చాడని నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. అయితే ఎందుకు ఈ 2వ బాప్తిస్మము, నీటి బాప్తిస్మము, 2వది ఆత్మ బాప్తిస్మము, ఈ ఆత్మలో తిరిగి మనం ఎందుకు జన్మించాలి అంటే ఈ వాక్యము ద్వారా మనలను మనము సరి చేసుకోగలం. ఎలా సరి చేసుకోగలం? మనలో ఉన్నటువంటి లోటుపాట్లను, మనలో ఉన్నటువంటి వాక్యానికి వ్యతిరేకముగా ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను ఈ యొక్క వాక్య ధ్యానం చేత మనం సరి చేసుకోవడానికి ఈ వాక్యం మనకి ఎంతగానో తోడ్పాటు పడుతుంది. అయితే ప్రత్యేకంగా మనం గమనించవలసింది ఏంటంటే ఒక శరీరములో పుండు ఉన్నప్పుడు, గాయం ఉన్నప్పుడు మనము ఏం చేస్తాము అంటే ఆ గాయాన్ని, ఆ పుండును, లోపల ఉన్నటువంటి చీము, చెడు రక్తాన్ని అంతటినీ కూడా పిండి వేస్తామండి. పిండి వేసినటువంటి తదుపరి ఆ గాయములో ఉన్నటువంటి సూక్ష్మ క్రిములు అభివృద్ధి చెందకుండా డిస్ఇన్ఫెక్షన్ దాని మీద వేస్తాం. తదుపరి ఒక చక్కని కట్టును మనం కడతాం. ఆ కట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆ గాయము తీవ్రత పెరగకుండా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఆ కట్టును కట్టావో, ఆ మందును వేసావో, ఆ గాయం పెరగకుండా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఈ చీమును, ఈ నెత్తురును, ఈ చెడు రక్తాన్ని ఆ గాయం నుంచి దూరపరచలేదో, పిండలేదో, ఏమవుతూ ఉంటుందంటే ఆ శరీర భాగాలన్నీ కూడా ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. మనం సాధారణంగా బయట వ్యక్తులను మనం చూడగలం. ఒక్కొక్కసారి అంగవైకల్యంతో ఉన్నటువంటి వారిని చూడగలం. కాలు పోయినటువంటి సందర్భాలు ఉంటాయి. ఏంటి కారణం అంటే ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. చేతులు పోయినటువంటి సందర్భంలో ఉంటాయి. ఒక్కొక్కటి ప్రమాదవశాత్తు జరగవచ్చు, ఒక్కొక్కటి ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం ద్వారా. ఇది సాధారణంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో మనం ఎక్కువగా గమనించవచ్చు. అయితే
ఎప్పుడైతే ఈ గాయములో ఉన్నటువంటి చెడు రక్తాన్ని మనం బయటికి పిండలేదో, ఎప్పుడైతే ఈ పుండులో ఉన్నటువంటి ఆ చీమును, ఆ కల్మషాన్ని బయటికి పిండలేదో, అది లోపల శరీర భాగాలను తినివేస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను ఇక్కడ చెప్పాను అంటే, ఈనాడు పరిశుద్ధాత్మ, ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మా మీదకి దిగి వచ్చింది, దేవుని యొక్క ఆత్మ ద్వారా మేము నింపబడ్డాము అని అనేకమైన వారు, కొన్ని డినామినేషన్లకు సంబంధించిన వారు వ్యతిరేకముగా, వాక్యానికి వ్యతిరేకముగా వారు మాట్లాడడం, వారి చేతల్లో, వారి మాటల్లో మనకు కనబడుతూ ఉంటుంది. అది ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్య రూపేణ సరైనదా, వాక్య రూపేణ సరి కానిదా మనము గమనించడానికి ఈ వాక్యము, ఈ సెషన్ ఎంతగానో క్రైస్తవ సమాజానికి తోడ్పాటును కలిగిస్తుందని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఇది ప్రభు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ బట్టి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ప్రభు నా యొక్క హృదయ తలంపులు తెరిచి మీ ముందు పెట్టడానికి నాకు సహాయమును అనుగ్రహించారు. అయితే నీటి మూలముగా బాప్తిసం పొందుకున్నాం. ఇప్పుడు రెండవది, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి రెండో భాగం, ఆత్మ మూలముగా తిరిగి జన్మించాలట, ఆత్మ మూలముగా బాప్తిస్మం తీసుకోవాలట. ఇప్పుడు ఆత్మ మూలముగా బాప్తిస్మము మనం పొందుకున్నామా లేదా అనే ప్రశ్నకు మనము జవాబును కూడా పొందుకోగలం. మరలా చెప్తున్నాను, బాప్తిస్మము శరీరానికి అయిపోయింది, నీటి ద్వారా బాప్తిసం పొందుకున్నాం, క్రీస్తును నా సొంత రక్షకుడుగా అంగీకరించామని చెప్తున్నాం. ఇప్పుడు ఆత్మ మూలముగా మనం తిరిగి జన్మించామా లేదా, రెండవ బాప్తిస్మము, ఆత్మ బాప్తిస్మం జరిగిందా లేదా అనేది యావత్తు క్రైస్తవ ప్రపంచంలో, లేకపోతే బాప్తిస్మం తీసుకున్నటువంటి వారిలో, బయట ఉన్నటువంటి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నామని వారు చేస్తున్నటువంటి చేష్టలు, ఆ చేష్టలను చూసి, ఆ క్రియలను చూసి, అయ్యో నేను పరిశుద్ధాత్మను పొందుకోలేదు, అయ్యో దేవుని యొక్క ఆత్మ చేత నేను నింపబడలేదు అని ఏ వ్యక్తులైతే నలిగిపోతున్నారో, ఏ వ్యక్తులైతే ఆ పరిశుద్ధాత్మ కావాలని ఎదురు చూస్తున్నారో, అలాంటి వారికి ఒక చక్కటి సమాధానం ఈ యొక్క లేఖన భాగాలు. ఆ లేఖన భాగాలను ధ్యానం చేసుకున్నప్పుడు మీకు అందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ సహాయము, దేవుని యొక్క ఆత్మ వినికిడి, అర్థం చేసుకునేటువంటి హృదయం ప్రభు దయచేయాలని నేను కోరుకుంటున్నాను. అయితే నేరుగా లేఖన భాగాల్లోనికి వెళ్ళిపోతాం. ఇక్కడ యోహాను గారు రాసినటువంటి సువార్తలో మనము యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట ఏంటయ్యా అంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. ఇప్పుడు ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనలో కలిగేటువంటి మార్పులేంటి అనేటువంటిది ధ్యానం చేసుకుని, అసలు మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా లేదా అనేది కూడా మనం ధ్యానం చేద్దాం. దీని కొరకు నేను తీసుకుంటున్నటువంటి వాక్య లేఖన భాగము మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం నుండి ఒక 8 వచనాలు ధ్యానం చేద్దాం. నేను చదువుతాను, మీరు అందరూ గమనించండి. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేషు గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి. ఇశ్రాయేలీయులందరూ అందరి మీదికి నింద తెచ్చునట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు, మేము ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్మును రక్షించుటకు ఎవరును లేకపోయిన ఎడల మమ్మును మేము నీకు అప్పగించుకొనేదము అనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా, వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానము అతనికి తెలియజేసిరి. సౌలు ఆ వర్తమానము వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలీల దేశములోని నలుదిక్కులకు
దూతల చేత వాటిని పంపి సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండు వాడెవడో వాణ్ణి ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయుదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదికి వచ్చెను గనుక ఒకడైనను నిలవకుండా వారందరూ వచ్చిరి. అతడు బెజెకులో వారిని లెక్కబెట్టగా ఇశ్రాయేలు వారు 3,00,000 మందియు, యూదా వారు 30,000 మందియు అయిరి. ఈ లేఖన భాగాల్లో నుండి మనము ధ్యానం చేసుకున్నటువంటి అంశం ఏంటయ్యా అంటే, సౌలు మీదకి దిగి వచ్చినటువంటి దేవుని ఆత్మ. 7వ వచనం 6వ వచనంలో మనం గమనించవచ్చు. సౌలు మీదికి దిగి వచ్చిన దేవుని ఆత్మ. ఈ ఆత్మ గురించి మనము విపులీకరంగా దేవుని యొక్క వాక్యములో నుండి ధ్యానం చేసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథములో అమ్మోనీయుల రాజును యోప్తా ఓడించాడండి. న్యాయాధిపతి అయినటువంటి యోప్తా అమ్మోనీయులను ఓడించాడు. ఇశ్రాయేలీలందరికీ కూడా విజయాన్ని కలగజేయడానికి యోప్తా న్యాయాధిపతిగా ఏర్పరచబడ్డాడు. అమ్మోనీయులు ఓడిపోయారు ఇశ్రాయేలీల చేతిలో. ఇప్పుడు ఈ ఓటమిని అంగీకరించలేనటువంటి వారు తదుపరి తరాలలో న్యాయాధిపతుల్లో అనేక మంది న్యాయాధిపతులు వచ్చారు. తదుపరి ఇప్పుడు సమూయేలు ప్రవక్త వచ్చారు. ఈ సమూయేలు ప్రవక్త వచ్చిన తర్వాత సౌలును రాజుగా ఎన్నిక చేసుకున్నటువంటి సమయంలో ఈ అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు ఇశ్రాయేలీయుల మీదికి దండెత్తడానికి వచ్చాడండి. యుద్ధం చేయడానికి వచ్చాడు. ఈ యుద్ధం ఎందుకు చేయడానికి వచ్చాడు అంటే, పూర్వపు దినములలో యోప్తా న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు విజయం వచ్చింది. ఎవరి మీద? అమ్మోనీయుల మీద. ఇప్పుడు న్యాయాధిపతులు తరము గతించింది, సమూయేలు ప్రవక్త యొక్క తరము గతిస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మా కొరకు మా చుట్టుపక్కల ఉన్నటువంటి వారి రాజ్యాలలో రాజులు ఉన్నారు, కానీ మాకు రాజు లేడు. కావున మా కొరకు ఒక రాజును ఏర్పాటు చేయండి అని ఇశ్రాయేలీలందరూ పలికినప్పుడు సౌలును ఇశ్రాయేలీల మీద రాజుగా ఏర్పాటు చేయడం మనం తెలిసినటువంటి విషయం. ఈ సందర్భంలో అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు ఇశ్రాయేలీల మీదకి దండెత్తినటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు ఇక్కడ 2వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, యాబేషు మేము నీకు సేవ చేయుదుము, మాతో నిబంధన చేయుము. ఇశ్రాయేలీలందరూ యాబేషు గిలాదు వారందరూ కూడా ఏమంటున్నారు అంటే, మేము నీతో అంటే నాహాషు రాజా నీతో మేము నిబంధన చేసుకుంటాము, మాతో నీవు నిబంధన చేసుకో, మేమందరము కూడా నీకు సేవకులుగా ఉంటాం, నీకు దాసులుగా ఉంటాం. రాజుకు సేవ చేసేటువంటి సైనికులుగాను సేవకులుగాను మేమందరం కూడా నీకు దాసోహం అవుతాం అని చెప్పడం మనం గమనించవచ్చు. ఈ మనవిని విన్నటువంటి నాహాషు ఏమంటున్నాడంటే, మీతో నేను నిబంధన చేసుకుంటాను, మీతో నేను ఒడంబడిక చేసుకుంటాను. అయితే నేనేం చేస్తానంటే, ఇశ్రాయేలీలందరికీ అవమానం కలగడానికి ఇశ్రాయేలీల యొక్క కుడి కన్నును మాత్రం నేను పీకి వేస్తాను, కుడి కన్నును తీసివేస్తాను. ఎందుకు అంటే, ఇశ్రాయేలీలు ఆనాడు జయం పొందుకున్నారు కదా, ఇప్పుడు ఈనాడు ఎవరైతే ఇశ్రాయేలీలను చూశారో ఇప్పుడు అడుగుతారు, కుడి కన్ను లేదేంటి ఇశ్రాయేలీలకి అన్నప్పుడు ఈ సందర్భంలో ఏం చెప్పాలి అంటే, అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు మా మీదకి వచ్చాడు, మా మీదకి వచ్చి మా యొక్క కుడి కన్నులను తీసివేశాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకి అవమానం జరుగుతుందని, ఇశ్రాయేలీయులకి నిందలు కలుగుతూ మనం చూడగలం. అయితే ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు ఎవరు అంటే సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా. మరి ఇప్పుడు ఇశ్రాయేలీల అందరిలో కుడికన్నులు పోయినాయి అంటే ఎవరి నామానికి అవమానం? దేవుని నామానికి అవమానం. ఇశ్రాయేలీల అందరిలో కూడా అంగవైకల్యంతో ఉన్నారు అంటే ఎవరికి అవమానం? దేవుని నామానికి అవమానం. ఇప్పుడు ఈ వార్త విన్నటువంటి ప్రజలందరూ కూడా రాజుతో చెప్తున్నారు, రాజా
ఓకే, మాకు 7 దినాలు గడువు ఇవ్వండి. మా ఇశ్రాయేలు 12 గోత్రాలన్నిటికీ కూడా మేమేం చేస్తామంటే సమాచారం ఇస్తాం. ఇదిగో నాహాషు రాజు మన మీదకి వస్తున్నాడు, మనం ఆయనతో సంధి చేసుకుంటే ఆయన మన కుడి కన్నులను తీసివేస్తాడు అని చెప్పినటువంటి విషయాన్ని 12 గోత్రాలు కూడా మేమందరము కూడా చేరవేస్తాం అని 7 దినాల గడువు అడిగారు. దానికి నాహాషు ఏమన్నాడంటే సరే అన్నాడు. ఈ వార్త విన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఏడుస్తున్నారు, ఎంతో వేదనతో ఉన్నారు. ఈ మాట ఎవరికి వినబడిందంటే సౌలు రాజుకు వినబడింది. ఇక్కడ మనం గమనించవచ్చు, సౌలు ఈ మాటలను 5వ వచనంలో మనం గమనించవచ్చు. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు కారణం ఏంటి అని అడిగినప్పుడు యాబేషు వారు తెచ్చినటువంటి వర్తమానము అతనికి తెలియజేశారు. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ సౌలు మీదకి దిగి వచ్చింది. ఈ దిగి వచ్చినటువంటి పరిస్థితిలో సౌలులో కలిగినటువంటి మార్పు ఏంటయ్యా అంటే అత్యాగ్రహంతో నిండుగా ఉన్నాడండి. ఎవరు? సౌలు గారు. మనందరికీ ఒక ప్రశ్న రావాలి, దేవుని యొక్క ఆత్మ మన మీదకి వస్తే మనకి కోపం వస్తుందా? దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటే మనం కోపడతామా? అత్యాగ్రహం చెందాడటండి. ఎవరు? సౌలు గారు. దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు అత్యాగ్రహం చెందాడట. ఎందుకు సౌలుకి అత్యాగ్రహం వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఇశ్రాయేలీని అందరూ కుడికళ్ళు పీకుతానన్నాడు కదా, పీకి వేస్తానన్నాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలీ దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన నామానికి అవమానము, ఆయన నామానికి చెందవలసినటువంటి ఘనతను పోయేటువంటి పరిస్థితిలో సౌలు మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు సౌలు ఏం చేయడం మొదలెట్టాడంటే అత్యాగ్రహంతో నిండుకున్నాడటండి. నిండుకుని ఆ ఎడ్లను వధించి 12 రాజ్యాలకు పంపించి, మీరు గనక నాహాషుతో యుద్ధం చేయడానికి రావాలి అంటే దేవుడు అప్పుడు యుద్ధాన్ని చేయలేడా అంటే ఖచ్చితంగా చేయగలడండి, ఖచ్చితంగా చేయగలరు. అయితే ఇశ్రాయేలీలు 12 గోత్రాలను కలిపేటువంటి ఉద్దేశంలో వీరి యొక్క ఎడ్లను 12 తునకలుగా చేసి 12 రాజ్యాలకు పంపి మీరందరూ రావాలి యుద్ధానికి, లేకపోతే మీ ఎడ్లను నేనేం చేస్తానంటే ఈ విధంగానే తునకలుగా చేస్తానని సౌలు వర్తమానం పంపినప్పుడు ఇశ్రాయేలీలోంచి వచ్చారండి, యూదుల్లోంచి వచ్చారండి. వీరందరూ కలిసి యుద్ధం చేశారు నాహాషుతో. చివరికి ఇశ్రాయేలీలకి యుద్ధంలో విజయాన్ని పొందుకున్నారు. ఇశ్రాయేలీలు ఏం పొందుకున్నారండి? విజయాన్ని పొందుకున్నారు. మీరు ఏమైనా గమనించారా? మీకేమన్నా ఎందుకు విజయాన్ని పొందుకున్నారో, ఎలా పొందుకున్నారో మీకు ఏమైనా అర్థమైందా? నేను చెప్తానండి. అసలు సౌలు మీదకి దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు అత్యాగ్రహంతో నిండుకున్నాడు కదా. అసలు సౌలు ఎలాంటివాడో మీకు తెలుసా? సౌలు యొక్క పరిస్థితి ఏంటో మీకు తెలుసా అండి? ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 22వ మాటను మీ అందరి ముందు నేను చదివి వినిపిస్తాను. కావున వారు ఎక్కడికి ఇంకొక మనుషుడు రావలసి ఉన్నదా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా ఇదిగో అతడు సామానులో దాగి ఉన్నాడు. వారు పరిగెత్తుకొని పోయి అక్కడ నుండి అతనిని తోడుకుని వచ్చిరి. అతడు జన సమూహములో నిలిచి ఉన్నప్పుడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడుగా కనపడెను. అతడు అంటే ఇక్కడ ఎవరంటే కీషు కుమారుడైనటువంటి సౌలు. ఈ వచనంలో మీరు ఏమైనా గమనించారా? సౌలు యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసండి. సౌలు రాజుగా ఎన్నుకోవడానికి సమూయేలు వచ్చినప్పుడు ఎక్కడ దాక్కున్నాడంటే సామానులో ఇల్లు దాక్కున్నాడు. అందరిని చూశాడండి, ప్రతి గోత్రాన్ని చూశాడు. గోత్రంలో చూసిన తర్వాత తండ్రుల వరుసలో చూశాడు. కీషు కుమారుడైనటువంటి సౌలు కోసం సమూయేలు ఎదురు చూసినప్పుడు దేవుని యొక్క వాక్కు చెప్తుంది, సౌలు ఎక్కడ దాక్కున్నాడంటే సామానులో దాక్కున్నాడు. సామానులో ఎవరు దాక్కుంటారండి? ధైర్యంతో దాక్కుంటారా?
పిరికితో దాక్కుంటారా? భయంతో దాక్కుంటారా? ధైర్యంతో దాక్కుంటారా? భయంతో దాక్కుంటారు ఎవరైనా సరే. నాకు తెలిసినంత వరకును ధైర్యంతో దాగుకునేవారు ఎక్కువ ఉండరండి. పిరికితనంతో నేను ఎవ్వరికి కనపడకూడదని పిరికితనంతో దాగుకునేవారు ఎక్కువగా ఉంటారు. ఈ సౌలు భయముతో పిరికితో ఎక్కడికి దాక్కున్నాడు? సామానులో వెళ్ళి దాక్కున్నాడు. వాస్తవానికి సౌలు యొక్క దేహాన్ని మనం చూడగలిగితే ఏమండి ఇక్కడ వర్ణించాడు, భుజముల కంటే ఎత్తుగా ఉన్నాడటండి. జనులందరి భుజాల కంటే ఎత్తుగా ఉన్నాడటండి. దేహదారుఢ్యం చాలా బాగున్నది ఎవరిది? సౌలు. కానీ హృదయంలో పిరికిదనం. ఎక్కడికి వెళ్ళి దాక్కున్నాడు? సామాన్లో వెళ్ళి దాక్కున్నాడు. ఈ పిరికితనము నుండి సౌలు దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు అత్యాగ్రహముతో నిండినవాడే యుద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఎందుకొరకంటే దేవుని యొక్క నామ ఘనతకు అవమానం కలుగుతుంది. దేవుని యొక్క నామము ఇశ్రాయేలీయులకి యొక్క ఆధారభూతుడు ఎవరు అంటే సజీవుడైనటువంటి దేవదేవుడు, సైన్యములకు అధిపతి అగు యెహోవా. ఇప్పుడు ఆ యెహోవాను అమోనీయుల రాజు ఏం చేయడానికి పూనుకున్నాడు అంటే ఆ నామాన్ని అవమానం చేయడానికి పూనుకున్నాడు. ఇలాంటి పరిస్థితిలో పిరికివాడైనటువంటి సౌలు అత్యాగ్రహము చెంది 12 రాజ్యాలను సమకూర్చి దేవుని నామానికి మహిమ తెచ్చే విధముగా ఈ నాహాషుతో యుద్ధం చేసి విజయాన్ని పొందుకున్నాడు. దేవుని యొక్క ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు మనిషి యొక్క స్వభావం మారుతుంది. ఈ లేఖన భాగాల్లో నుండి మనం గమనించబోయేటువంటి అంశం ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు మనిషి యొక్క స్వభావం మారుతుంది. సౌలు స్వభావం ఎలా మారిందండి? పిరికితనం నుండి ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. స్వభావం మారిపోయింది. సౌలుకున్నటువంటి పిరికితనం పోయింది. ఇప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలు మీదకి రాగానే ఫలితంగా ఏం పొందుకున్నాడు? దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చే విధముగా యుద్ధంలో జయాన్ని సౌలు పొందుకోవడం మనం చూస్తాము. నాకు అంటే మీ అందరికీ అత్యంత సుపరిచితమైనటువంటి మాట గలతీయులకు రాసినటువంటి పత్రికల్లో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇక్కడ ఎక్కడైనా సరే ఆత్మఫలాల్లో కోపం అనేది కనిపించిందండి మనకి. ఇక్కడ ఎక్కడైనా సరే ఆత్మఫలాల్లో అత్యాగ్రహం అనేటువంటిది కనబడిందండి మనకి? కనపడలేదు. మనము సాధారణంగా ఒక కాయిన్ మనం తీసుకున్నట్లయితే, ఒక రూపాయి కాయిన్ మనం తీసుకున్నట్లయితే దానికి 2 సైడ్లు ఉంటాయండి. ఒక సైడు ఎలాంటిది అంటే బొమ్మ, రెండో సైడు బొరుసు. బొమ్మ, బొరుసు ఒక కాయిన్కి 2 వైపులా ఎలాగ ఉంటాయో, ఈ 2 వైపులా కూడా బొమ్మ ఉన్నా, ఈ 2 వైపులా కూడా బొరుసు ఉన్నా అది చెల్లదు, అది చెల్లదు. అలాగే ఈ ఆత్మ మనిషి మీదకి వచ్చినప్పుడు, లేకపోతే మనము దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు మనము ప్రేమతో ఉంటాం, కాదనను. విశ్వాసంతో ఉంటాం, కాదనను. సాత్వికంతో ఉంటాం, కాదనను. దయ కలిగిన స్థితిలో మనం ఉంటాం, కాదనను. ఏమండి? సాత్వికంతో మనం ఉంటాం, కాదనను. ఇది ఎప్పుడు అంటే క్రీస్తు నామానికి మహిమ తెచ్చే విధముగా మనము, ప్రభువు మనకు నేర్పాడు. ఏం నేర్పాడయ్యా అంటే, సపోజ్ ఇప్పుడు నేను పరిశుద్ధాత్మతో ఉన్నానో లేదో తెలుసుకోవాలి అంటే, దేవుని యొక్క ఆత్మ నాలో పనిచేస్తుందో లేదో తెలియబడాలంటే, ఒక వ్యక్తి నా మీదకి వచ్చి నన్ను కుడి చెంప మీద కొట్టాడు. ఇప్పుడు నాలో ఆత్మ ఉన్నట్లయితే నేనేం చేయాలండి? ఎడమ చెంపను చూపించాలి. ఎందుకు? మనకు క్రీస్తు నేర్పింది అది. ఎవరైనా నీకు కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప నువ్వు తిప్పాలి. ఇదే క్రీస్తు ప్రభు వారు నేర్పినటువంటి బోధ. అయితే ఈ పరిశుద్ధాత్మ నాలో ఉందన్న దానికి నేను ఎలా చూపించాలి? నా వ్యక్తిగతంగా ఎవరైనా నన్ను దుర్పాచలాడుతుంటే నేను తగ్గాలి. ఎవరైనా నా మీద లేనిపోని చెడ్డ మాటలు పలుకుతుంటే నేను ధన్యుణ్ణి అనుకుని సంతోషించాలి. ఎప్పుడు?
నాలో పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు, నాలో దేవుని యొక్క ఆత్మ పనిచేస్తున్నప్పుడు. ఇది ఒక రూపాయికి ఒక కోణాన్ని మీకు చెప్పాను. ఏంటి ఆ కోణం అంటే, ఎవరైనా మనల్ని దూషిస్తున్నప్పుడు మనం తగ్గి ఉండాలి. ఎవరైనా మనల్ని గాయపరచడానికి లేకపోతే కొట్టడానికి సిద్ధమైనప్పుడు మనం కుడి చెంపను చూపించడం వల్ల దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధత, దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తుందని అర్థం. ఇది రూపాయికి ఒకవైపు. ఇప్పుడు రూపాయికి రెండో వైపు గురించి చెప్తున్నాను. ఇది నా వ్యక్తిగతమైనటువంటి విషయాల్లో నెరవేరింది. దేవుని యొక్క ఆత్మ కొరకు, దేవుని యొక్క నామ మహిమ కొరకు నన్ను నేను తగ్గించుకుంటాను, నాలో పరిశుద్ధాత్మ అనేది ఉన్నది కాబట్టి. ఇప్పుడు క్రీస్తు నామానికి వ్యతిరేకంగా, ఇప్పుడు దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా, లేకపోతే అవమానకరంగా, లేకపోతే హేళనకరంగా ఏదైనా సరే, ఏ వ్యక్తులైనా సరే, ఎవరైనా సరే ప్రయత్నం చేస్తున్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుందో తెలుసండి? సౌలుకి ఇచ్చినటువంటి అత్యాగ్రహము మనము కలిగి ఉంటాం. ఇది కాయిన్కి రెండవ వైపు. ఇది నేను ఎందుకు ఎంత విపులీకరంగా మీకు వివరించడానికి ఇష్టపడుతున్నానంటే, ఈనాడు క్రైస్తవ సమాజము పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటున్నది అసలు పరిశుద్ధాత్మ కాదా? కానీ బయట వ్యక్తులు ఇది పరిశుద్ధాత్మని ఆ నమ్మకములో, ఆ విశ్వాసములో సాగుతున్నప్పుడు, వాక్యము తెలిసినటువంటి మనము, లేకపోతే దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు, మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, మనల్ని గద్దిస్తున్నప్పుడు మనము నోరు తెరిచి చెప్పాలి, ఇది తప్పు, ఇది లేఖన ప్రకారం కాదు, ఇది దేవుని యొక్క వాక్యానికి సరిపోవట్లేదు అని మనం ఏం చేయాలంటే మనము చెప్పాలి. ఎప్పుడు? దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగాను, దేవుని యొక్క నామానికి అవమానకరంగాను, దేవుని యొక్క నామానికి హేళన తెచ్చే విధంగా ఎవరైనా, ఏ వ్యక్తులైనా, ఏ పరిస్థితులైనా, ఏ ఇతర మనం అనేకమైనవి సోషల్ మీడియాలో చూస్తున్నాం కదండి, ఏదైనా సరే దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు, క్రీస్తు బోధలకు వ్యతిరేకంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, పరిశుద్ధాత్మ మనలో పని చేస్తే మనం దాన్ని ఏం చేయాలి? అడ్డగించాలి. సాధారణంగా గత దినాల్లో నేను చేపలకు సువార్త అనేటువంటి దాని కొరకు ఒక పాస్టర్ గారు ఇలా చెప్పారు, ఎందుకు ఇలా క్రీస్తు యొక్క నామానికి అవమానం తెచ్చే విధముగా సువార్త ఎవరికి మీరు సువార్త చేపలకు చెప్పారని మీరు ఎందుకు చెప్తున్నారు అనేటువంటిది నేను వివరించినప్పుడు నా తల్లిగారు నాతో చెప్పారు, నీ పరిచర్య ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా, నీ పరిచర్య ఏదో నువ్వు చేసుకుని నువ్వు వాక్యం చెప్పాలనుకున్నావు, నువ్వు వాక్యం చెప్పొచ్చు కదా, మరి వారి యొక్క గొడవ నీకెందుకు, వారు ఎలా చేస్తే నీకెందుకు, దేవుడు చూసుకుంటాడు కదా. ఇవే మాటలన్నారండి. నువ్వు ఎవరిని కూడా విమర్శించుకో, నువ్వు ఎవరి యొక్క తప్పుల్ని కూడా నిందించుకో, వారికి చెప్పకో. నీవు వాక్యం చెప్పాలనుకుంటున్నావు, వాక్యం చెప్పు. నీవు దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి విస్తరించాలనుకుంటున్నావు, విస్తరించు. అంతేగాని ఎవరైతే తప్పు చేస్తున్నారో వారికి చెప్పకో అని నా తల్లే నాకు చెప్పినటువంటి సందర్భం. అయితే ఒక కుటుంబాన్ని మనం తీసుకుందాం. ఆ కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, కుమారులు ఉన్నారు, కూతుర్లు ఉన్నారు. ఈ విధంగా కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఆ కుటుంబంలో కుమారులు చెడు నడతలు పెట్టారండి, త్రోవ తప్పిపోయారు. అసలు దేవుని యొక్క భయం లేదు. లోకంలో ఉన్నటువంటి చెడ్డ కార్యాలన్నీ కూడా కుమారుల్లో ఉన్నాయి. త్రాగుతున్నారు, త్రాగుబోతులుగా ఉన్నారు, తిరుగుతున్నారు, తిరుగుబోతులుగా ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబము అని చెప్పినప్పుడు తల్లిదండ్రులు కుమారులకి మంచి చెప్పాలా వద్దా? ఇది తప్పు చేస్తున్నావని కుమారులతో తల్లిదండ్రులు చెప్పాలా వద్దా? ఖచ్చితంగా చెప్పాలి. నిజంగా ఏ తల్లిదండ్రులైతే కుమారులు కానీ కుమార్తెలు కానీ త్రోవ తప్పి తిరుగుతున్నారో చెప్పలేకపోతే, ఇది తప్పు అని చెప్పలేకపోతే, గద్దించలేకపోతే, నిజం చెప్తున్నాను, అది అసలు కుటుంబమే కాదు. మరి ఇప్పుడు క్రైస్తవ్యం అనేది ప్రపంచమంతా ఉన్నటువంటి ఒక కుటుంబం. ఇప్పుడు క్రీస్తును ఆరాధించేవారు ప్రపంచమంతా ఉన్నారు. ప్రపంచంలో అత్యధికులు
క్రైస్తవులే. ఇప్పుడు ఇలాంటి పెద్ద కుటుంబంలో తప్పులు జరుగుతున్నప్పుడు, ఇలాంటి పెద్ద కుటుంబ వ్యవస్థలో, క్రైస్తవ వ్యవస్థలో తప్పు జరుగుతున్నప్పుడు చెప్పకపోతే, తల్లిదండ్రులు కానీ, తోడబుట్టువులు కానీ చెప్పకపోతే అది కుటుంబం ఎలా కాదో మనము ఒక సత్యాన్ని తెలుసుకున్నప్పుడు, మనము తప్పు చేసేవారిని, అసత్యాన్ని బోధించేవారిని, అసత్యములో సంఘాన్ని నడిపేవారిని మనము చెప్పకపోతే ఇది క్రైస్తవ కుటుంబ లక్షణం కాదు. అర్థమైందండి? కుటుంబంలో ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు కానీ, తోబుట్టువులు కానీ తప్పు చేస్తున్నావు అని చెప్పకపోతే వారు కుటుంబము కాదు. అది కుటుంబం కాదు. ఇప్పుడు పెద్దదైనటువంటి క్రైస్తవ కుటుంబంలో తప్పుడు బోధలు వచ్చినప్పుడు, తప్పుడు మార్గంలో విశ్వాసులను నడిపిస్తున్నప్పుడు, వాక్య వ్యతిరేకమైనటువంటి పద్ధతులు, సాంప్రదాయాలు కట్టుకోవాలనేటువంటి ఉర్రూతలాగుతున్నటువంటి వ్యక్తులు, అబద్ధ బోధకులు వచ్చినప్పుడు సత్యము తెలిసిన వారు చెప్పకపోతే ఇది క్రైస్తవ్యమే కాదు. నిజంగా ఈ మంట నాలో ఉన్నది కాబట్టి చాలామంది వింటున్నారు, చాలామంది చూస్తున్నారు. కానీ అందరూ ఏమని అనుకుంటున్నారంటే, సర్లే దేవుడు చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు, మన పరిచర్య ఏదో మనం చూసుకుందాం, మన భక్తి ఏదో మనం కాపాడుకుందాం, మన విశ్వాసం ఏదో మనం కాపాడుకుందాం. ఇదే పరిస్థితిలో ఉంటున్నారు తప్ప సత్యాన్ని తెలిసిన వారు కూడా ఏం చేయలేకపోతున్నారంటే చెప్పలేకపోతున్నారు. దాని అర్థం ఏంటో చెప్పమంటారా? పరిశుద్ధాత్మ వారిలో పని చేయట్లేదు. పరిశుద్ధాత్మ సౌలు మీదకి వచ్చినప్పుడు అత్యాగ్రహము చెంది దేవుని నామానికి వ్యతిరేకముగా బయలుదేరినటువంటి అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు మీద ఏం పొందుకున్నాడంటే యుద్ధములో విజయాన్ని పొందుకున్నాడు. మనము అబద్ధ బోధ మీద, అబద్ధ ప్రవక్తల మీద, అబద్ధముగా దేవుని యొక్క వాక్యాన్ని కలిపి చెరిపేవారి మధ్య, లేకపోతే క్రీస్తు బోధలకు వ్యతిరేకముగా చేసేవారి మధ్య మనము చెబితే, మనలో ఉన్నటువంటి సత్యాన్ని చెబితే వారు మార్పు చెందేటువంటి అవకాశం ఉండొచ్చు. మనలో పరిశుద్ధాత్మ పని చేస్తుంది అంటే అర్థం ఏంటో తెలుసా? క్రీస్తు నామానికి వ్యతిరేకంగా మనము ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే క్రీస్తు నామానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారిని గద్దించడం వల్ల మనలో పరిశుద్ధాత్మ పని చేస్తుంది అని నమ్మొచ్చండి. అదే నా వ్యక్తిగతంగా ఎవరైనా నన్ను దూషించినా, అదే నా వ్యక్తిగతంగా నన్ను ఎవరైనా బాధ పెట్టినా, నేను చేయవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ ద్వారా శాంతించాలి, ప్రేమతో ఉండాలి, సహోదరుని కూడా ప్రేమించాలి, పగవారిని కూడా ప్రేమించాలి. ఇది పరిశుద్ధాత్మ మనలో కలిగించేది. సౌలు ద్వారా మనం గమనించింది ఏంటంటే, పిరికివాడైనటువంటి సౌలు తన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి కారణం ఏంటయ్యా అంటే దేవుని యొక్క ఆత్మ. పిరికివాడి నుండి ధైర్యవంతుడిగా మార్చి దేవుని నామానికి ఘనత తెచ్చే విధంగా చేసింది దేవుని యొక్క ఆత్మ. స్వభావం మారింది, సౌలు స్వభావం మారింది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు, ఆ సిలువ వేయబడక ముందు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించినప్పుడు శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారండి. శిష్యులందరూ కూడా చెల్లాచెదురైపోయారు, పారిపోయారు. అయితే చివరి వరకు సిలువ దగ్గర ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, శిష్యుడైనటువంటి యోహాను. కానీ అంతకుముందు పేతురు, క్రీస్తు ఎవడో నాకు తెలియదు, నేను ఆయనతో లేను, క్రీస్తు ఎవడో నాకు తెలియదు, నేను అసలు ఆయనతో లేను, ఆయన పేరే నేను వినలేదు అని ముమ్మారు అబద్ధమాడినటువంటి పేతురు మనకు తెలుసు. పిరికి స్వభావంతో ఉన్నటువంటి పేతురు మనకే తెలుసు. అయితే మేడగది ప్రార్థనలో, మేడగది పెంతుకోస్తు దినమ రోజున మేడగదిలో 120 మంది కూడుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, వారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, అక్కడికి వచ్చినటువంటి
16 దేశాల్లో నుంచి వచ్చినటువంటి యూదులతో దేవుని యొక్క వాక్యాన్ని ఎలా ప్రకటిస్తున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 14వ వచనములో మనము ఈ మాటలు గమనించవచ్చు. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, భయముతో క్రీస్తు ఎవడో నాకు తెలియదు అన్నటువంటి పేతురు ఇప్పుడు ఆత్మ ద్వారా నింపబడినటువంటి తరువాత, పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకున్నటువంటి తరువాత ఇప్పుడు లేచి నిలబడి బిగ్గరగా చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇక్కడ మాటలన్నీ కూడా దేవుని క్రీస్తు మాటలు చెప్పిన తరువాత 22వ వచనంలో 23వ వచనంలో మనం గమనించేది ఏంటంటే, మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. యేసుక్రీస్తునంటండి యూదులు మీరే చంపేశారు అని ధైర్యముగా మాట్లాడినటువంటి వ్యక్తిగా మనము పేతురును చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? పేతురు పిరికి పేతురు ఎలా మార్చాడు అంటే, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యవంతుడిగా మార్చి బిగ్గరగా నిలబడి చెప్తున్నటువంటి మాటలు ఏంటయ్యా అంటే, ఇదిగో మీరే చంపేశారు యేసుక్రీస్తు ప్రభు వారిని, మీరే సిలువ వేశారని ఖచ్చితంగా వారందరి మీద కూడా దోషారోపణ చేస్తున్నాడు. ఎవరో? పేతురు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ ధైర్యం? దేవుని యొక్క ఆత్మతో నింపబడ్డాడు. సౌలు యొక్క స్వభావం మారింది, పేతురు యొక్క స్వభావం మారింది. పిరికితనం నుండి ధైర్యముగా క్రీస్తు కొరకు నిలబడేటువంటి బిడ్డగా పరిశుద్ధాత్మ చేసింది. ఇప్పుడు చివరికి యేసుక్రీస్తు ప్రభువారిలా కాకుండా పేతురు తలకిందులుగా సిలువ వేయబడి చనిపోవడం మనం గమనించవచ్చు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత తెగువ? ఎక్కడి నుంచి వచ్చిందండి ఇంత బలమైనటువంటి విశ్వాసం? అంటే పేతురు యొక్క స్వభావం మారింది. దేని ద్వారా? దేవుని యొక్క ఆత్మ పేతురు మీదకి రావడం ద్వారా. మూడో వ్యక్తిగా మనము తోమా గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. తోమా గారు ఈ యొక్క భారతదేశానికి సువార్త చెప్పడానికి వచ్చారండి. యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అనేటువంటి మాటను ఈ మన భారతదేశానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే అపోస్తలుడైనటువంటి తోమా గారు. కానీ అంతకుముందు తోమా గారి యొక్క పరిస్థితి ఎలాగుందో తెలుసా? నేను క్రీస్తు వారి యొక్క గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను, చనిపోయిన వాళ్ళు లేస్తారు అని ఎలా నమ్మాలి అసలు? చనిపోయిన వాడు అప్పటి వరకు మనము చనిపోయినటువంటి ఆ దేహాలు కుళ్ళిపోవడం, కృషించిపోవడం మనం చూసాం కదా. అలాంటి వాడు ఇప్పుడు 3వ దినాన్ని ఎలా లేస్తాడు అని అనుమానం చేత తోమా గారు, మీరు లేస్తారు అని చెప్పడం మీరు కాదు, నేనేం చేయాలో తెలుసా? నేను ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. చివరికి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానముడయ్యి శిష్యులందరితో కూడా కలిసి ఉన్నప్పుడు మన తోమా గారు ఆయన యొక్క గాయాలలో వేలు పెట్టి చూసి నమ్మాడండి. నమ్మినటువంటి తదుపరి ఆ యొక్క పెంతెకోస్తు పండగ దినాన్న పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఈ తోమ, అనుమానంతో ఉన్నటువంటి తోమ, నేను చూస్తేనే కానీ నమ్మను అన్నటువంటి తోమ ఇప్పుడు భారతదేశానికి సువార్త తీసుకురావడం, భారతదేశంలో సువార్త ప్రచురం చేసి బల్యముతో పొడవబడి ఆయన క్రీస్తు కొరకు హతసాక్షులుగా మారినటువంటి పరిస్థితి మనకి తెలుసు. తోమా స్వభావం ఏమైందండి? మారింది. తోమా స్వభావం ఏమైపోయింది? మారిపోయింది. ఎందుకు? దేవుని యొక్క ఆత్మ రావడం ద్వారా. 3 వ్యక్తులను మీకు ముందు పెట్టాను. 1 సౌలు గారు, 2 పేతురు గారు, 3 ఈ అపోస్తులుడైనటువంటి తోమా గారు. 4వ వ్యక్తి మా అందరికీ అత్యంత సుపరిచితమైనటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని యొక్క వాక్యాన్ని దాని ద్వారా మనము
ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి మనము చదువుకుందాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 3వ వచనము, 3వ అధ్యాయము 17వ వచనం. ఇదిగో 16వ వచనం చదువుకున్నాం. యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములోనికి కొనిపోబడెను. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను చేత బాప్తిసం పొందుకున్నారండి యోర్దాను నదిలో. ఇప్పుడు పరలోకము నుండి పావురాకారములో పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి మీద వ్రాలడం, పరము నుండి ఒక శబ్దము వినపడడం, ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను అనేటువంటి మాట వినబడింది. ఈ బాప్తిస్మం పొందుకున్నటువంటి తదుపరి ఆయన ఆత్మ ద్వారా అరణ్యములోనికి అపవాది చేత శోధింపబడడానికి కొనిపోబడడం చూసామండి. 40 దినములు కొండ మీద ఉపవాసం ఉండి రాత్రింబగళ్ళు ప్రార్థన చేయడం మనం చూసాం. ఈ 40 రాత్రింపగళ్ళు ఇశ్రాయేలీలు కనాను దేశానికి, ఐగుప్తులో నుండి కనాను దేశానికి ప్రయాణం అవుతున్నటువంటి 40 సంవత్సరాలకు గుర్తుగా రోజు ఇక్కడ 40 దినాలు, ఒక్కొక్క రోజు 40 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరముగా, ఈ 40 సంవత్సరాల్లో దేవదేవుడు వారికి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు, బండ నుంచి నీళ్ళు ఇస్తూ ఉన్నాడు, అనేకమైనటువంటి ఆహార పదార్థాలు ఇస్తా ఉన్నాడు, పూరేలను కురిపిస్తూ వారి యొక్క ఆకలిని తీరుస్తున్నాడు, దప్పికను తీరుస్తున్నాడు, మేఘస్తంభములో ఉండి నడిపిస్తున్నాడు. కానీ ఇక్కడ 40 దినముల యొక్క యేసుక్రీస్తు వారి జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి తదుపరి సాతాను వచ్చి, అపవాది వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారిని శోధించడం మనం చూసాం. ఏమంటుంది? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అన్నీ ఉన్నప్పటికీ కూడా పూరేలు కుదురుస్తున్నా, మన్నా తింటున్నా, వాటర్ ఎప్పటికప్పుడు బండ నుంచి నీళ్లను వేస్తున్నా, మోషేకి వ్యతిరేకంగా, అహరోనికి వ్యతిరేకంగా, దేవుని నామానికి వ్యతిరేకంగా సనుగుకోవడం చూస్తూ ఉన్నాం. దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి బిడ్డలుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుని ఆత్మచేత నడిపింపబడినటువంటి, త్రోసుకొని పోబడినటువంటి యేసు మాత్రం ఏమని చెప్తున్నాడంటే, మనుషుడు రొట్టె వల్ల కాదు, ఆహారం వల్ల బ్రతకడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. ఈ ఆత్మ ద్వారా శరీర స్వభావము నుండి దేవుని వైపు మరిలేటువంటి స్వభావాన్ని యేసుక్రీస్తు మనకు సంఘానికి చెబుతున్నారు. ఇక్కడ సంఘానికి నేర్పుతున్నాడు. ఎలా నేర్పుతున్నారు అంటే, ఇదిగో మనుషుడు రొట్టె వల్ల ఆధారపడడు, రొట్టె భుజించడం వల్ల, జీవనం చేయడం వల్ల మనము బ్రతుకుతున్నాము అనుకోవడం కాదు, కానీ దేవుని నోటి మాట ద్వారా మనిషి ఏం చేయగలడు? బ్రతుకుతాడు అనేటువంటి మాట. ఇశ్రాయేలు ప్రజలు అన్నీ ఉన్నప్పటికీ దూషించారు. ఇక్కడ ఆత్మచేత నింపబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 40 దినములు ఆహారం లేకపోయినా, 40 దినములు నీళ్లు త్రాగడానికి లేకపోయినా దేవుని కొరకు ఎదురు చూసినటువంటి స్వభావాన్ని మనం చూడగలం. ఆయన కొరకు ఎదురు చూసినటువంటి స్వభావాన్ని మనం చూడగలం. గమనించండి, ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మన స్వభావాలు మారతాయి. మన స్వభావాలు మారతాయి. ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మునుపు మనం పాపులం, ఇప్పుడు మనం పరిశుద్ధతలోనికి మార్చబడతాం. ఆత్మ మన మీదకు వచ్చినప్పుడు మనం అబద్ధములో ఆడేటువంటి ముందు జీవితం ఇప్పుడు సత్యముతో నింపబడినటువంటి జీవితంగా నింపబడుతుంది. వ్యభిచారులు సంసారులుగా మార్చబడతారు, దొంగలు దానకర్తలుగా మార్చబడతారు, ద్రోహులు దేవుని కొరకు సాక్షిగా నిలబడేటువంటి స్థితిలో ఉంటారు, హింసించేటువంటి హింసా హృదయం కలిగిన వారు పౌలుల హతసాక్షులు అయ్యేటువంటి బిడ్డలుగా మారుతారు.
కారణం ఏంటయ్యా అంటే, దేవుని యొక్క ఆత్మ మనిషి మీదకు వచ్చినప్పుడు, మనిషి దేవుని యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు మనిషి యొక్క స్వభావం మార్చబడుతుంది. నేను వాస్తవానికి ఇది అత్యంత కూలంకషంగా పరిశీలన చేయవలసినటువంటి అంశమే. వాస్తవానికి 2-2.5 గంటలు పట్టేటువంటి మెసేజ్ ఇది. కానీ నేను ఈ మొదటి భాగంలో పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. రెండో సెషన్లో పరిశుద్ధాత్మ ఇప్పుడు మనం చుట్టుపక్కల చూస్తున్నది పరిశుద్ధాత్మ కాదా, మరి ఏంటి, ఈ క్రైస్తవ సమాజం అంతా కూడా పరిశుద్ధాత్మ మా మీదకి వచ్చింది, పరిశుద్ధాత్మ చేత మేము నింపబడ్డాము, ఆత్మతో మేము ఉన్నాము, మీరు ఆత్మను కలిగి ఉన్నారా అని ఎవరైతే అడుగుతున్నారో వారందరికీ కూడా వాక్యము ద్వారా ఒక చక్కని వివరణ ఇచ్చేటువంటి పనిని రెండో భాగంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. ఈ మొదటి భాగంలో దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఎలా మారుతాం? మన స్వభావాలు మారిపోతాయి. నీ పర్సనల్గా నీవు ఏదైనా శ్రమను ఎదుర్కొంటే నువ్వు దేవునికి పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన చేస్తాం. కానీ దేవుని యొక్క నామానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తున్నట్లయితే, ఏ వ్యక్తులైనా పని చేస్తున్నట్లయితే, ఏ బోధ అయినా ఉన్నట్లయితే, నీలో పరిశుద్ధాత్మ ఉంటే, నీలో మంట రగిలిస్తుంటే గనక నీవు దాన్ని ఖండించేటువంటి బిడ్డగా నువ్వు ఉంటావు. అయితే ఇప్పుడు పరిశుద్ధాత్మ మనము ఎలా పొందుకోగలం? మరలా చెప్తున్నాను, పరిశుద్ధాత్మను మనం ఎలా పొందుకోగలము? బయట చూస్తున్నది మనము ఈనాడు సోషల్ మీడియాలో కానీ ఎక్కువగా మనందరికీ తెలుసండి, ప్రతి ఒక్కరికి తెలుసు. బయట పరిశుద్ధాత్మ అంటే ఎలా ఉంటుంది పరిస్థితి అనేది కూడా మనకు తెలుసు. అయితే ఈరోజు మీతో నేను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పరిశుద్ధాత్మ మన మీదకి ఎలా వస్తుంది? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం పొందుకున్నప్పుడు పావురం ద్వారా దిగి వచ్చింది కదా, అయితే మన మీదకి పావురం ద్వారా దిగి వస్తుందా? లేకపోతే పెంతుకోస్తు పండగ దినాన్న బలమైనటువంటి అగ్ని మన మీదకి వచ్చిన, బలమైనటువంటి గాలి శబ్దము మనం విన్నప్పుడు అగ్ని నాలుకలుగా విభాగింపబడి ప్రతి ఒక్కరి తలల మీద ఉరాలింది అని మనం లేఖనాల్లో గమనించగలం. అలా పరిశుద్ధాత్మ వస్తుందా? ఎలా వస్తుంది అనేటువంటి వివరణను మనం అందరం కూడా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి అపోస్తుల కార్యములు, ఎందుకు అంటే ప్రతి మాటకు కూడా దేవుని యొక్క వాక్య లేఖనాలు ఆధారం లేకపోతే నోటి మాటగా మనం ఏది చెప్పినా సరే అది చెల్లదు, వాక్యం ద్వారానే చెప్పాలి. అయితే ఇప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ మాటను మనం చదువుకుందాం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. ఏదైనా గమనించారా మీరు వాక్యంలోంచి? మీకు ఏదైనా అర్థమైందా? ఓకే, నేను చెప్తాను. పరిశుద్ధాత్మ మన మీదకి ఎలా వస్తుంది, అసలు మనం పరిశుద్ధాత్మతో ఉన్నామా లేదా అని అడిగితే దానికి సమాధానం పేతురు గారు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో మీరందరూ మారు మనసు చెంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరము మీకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు పరిశుద్ధాత్మతో ఉన్నారా లేదా? పరిశుద్ధాత్మతో మీరు ఉన్నారా లేదా? చాలా ఆలోచించడానికి కష్టతరంగా ఉంది కదా. మనమేమో ఇలా చెప్పుకుంటున్నాం, మరి లోకంలో ఉన్నది ఏంటిది? వారేమో దాన్ని పరిశుద్ధాత్మ అంటున్నారు, అక్కడ చేసేటువంటి క్రియలు వేరుగా ఉన్నాయి. మరి ఇక్కడేమో పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకున్నటువంటి తదుపరి వరముగా ఇవ్వబడుతుంది అని చెప్పారు. మరి ఇప్పుడు నేను బాప్తిసం పొందుకున్నాను కదా, నేను ఇప్పుడు పరిశుద్ధాత్మతో ఉన్నానా లేదా అనేది ప్రశ్న మీ అందరి హృదయాల్లో కూడా వస్తుంది.
వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అయితే పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, నీవు నిజముగా గనక పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకొని మారు మనసు పొంది మరో మనసును తెచ్చుకొని పాప స్వభావాన్ని విడిచిపెట్టి క్రీస్తు శిలువ దగ్గర పాప క్షమాపణ పొందుకొని బాప్తిస్మం పొందుకుంటే, నిజముగా బాప్తిస్మం పొందుకుంటే నీవు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని కలిగి ఉంటావు. నేను 2013లో బాప్తిస్మం పొందుకున్నానండి. 2013 జనవరిలో నేను బాప్తిస్మం పొందుకొని క్రీస్తు నా సొంత రక్షకునిగా నేను అంగీకరించాను. నిజం చెప్పమంటారా, 2013 నుండి నేను గత 2026 వరకు, 2013 నుండి 2026 వరకు నేను ఏమనుకునేవాడిని అంటే, మీ విషయం గురించి పక్కన పెడితే నా విషయాన్నే ముందు మీకు తెలియజేస్తాను. నేను కూడా అలాంటి సహవాసంలో నుంచి వచ్చినవాడిని. కానీ ఇప్పుడు నేను ఎలా మాట్లాడుతానంటే దానికి కారణం నేను వారిని వ్యతిరేకించడం కాదు, క్రీస్తు నామానికి అవమానం కలుగుతుంది, క్రీస్తు నామానికి హేళన తెస్తున్నాం, క్రీస్తు నామానికి ఘనత రావాల్సింది అపకీర్తి తెచ్చేవారుగా ఉన్నాం. ఏంటయ్యా కారణం అంటే, ఇదిగో మనం చేస్తున్నటువంటి పనులు. అందుకొరకు పూర్వం అదే స్థితిలో ఉన్నా సరే ఈనాడు నేను చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, వాక్యం ద్వారా నేను చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, ఇదిగో నేను బాప్తిస్మం 2013లో పొందుకున్నాను. ఇప్పటి వరకు నేను ఏమనుకున్నానంటే, లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ నా మీదకి రాలేదు అన్నటువంటి ఆలోచనలోనే ఉన్నాను. ఇప్పటి వరకు 2013 నుంచి 2026 జనవరి వరకు, గత 6 నెలల నుండి, గత 7 నెలల నుండి నేను విస్తారంగా బైబిల్ను చదవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించినప్పుడు, ఎందుకు కేటాయించానో కూడా చెప్తానండి. దానికి కూడా కారణం ఈ సోషల్ మీడియానే. ఎందుకు అని అడిగితే, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో క్రైస్తవ్యం మీద, క్రీస్తు మీద ఈ కార్యాలు పరిశుద్ధాత్మ అని చెప్పుకుంటున్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి, విశ్వాసులు చేస్తున్నటువంటి, క్రైస్తవులు చేస్తున్నటువంటి పనుల వల్ల హేళన చేస్తున్నారండి. ఈ హేళన ఎందుకు చేస్తున్నారు, అసలు పరిశుద్ధాత్మ అంటే ఏంటి అని నా హృదయంలో ప్రభువు మంట పుట్టించినప్పుడు, వాక్యాన్ని చదివినప్పుడు నేను తెలుసుకున్నటువంటి సత్యం, ఆయన యొక్క మాటలో ఏమని చెప్తుందో తెలుసా, ఆయన ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సర్వసత్యములోనికి ప్రభువు నన్ను నడిపించాడండి. ఎలా అంటే, దేవుని యొక్క వాక్యము ద్వారా. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఈ 13 సంవత్సరాలు నేనేమనుకున్నాను తెలుసా, నేను లోకస్తులు పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ నాకు కావాలి అని అనుకున్నాను. కానీ వాక్యాన్ని చదివినప్పుడు నా స్థితిని మార్చుకున్నాను. ఎలా అంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉన్నాడు. అప్పుడు నాకు తెలియలేదు, నాకు ఎవ్వరు చెప్పలేదు, పరిశుద్ధాత్మ నీలో ఉంది అని నాకు ఎవ్వరు చెప్పలేదు. కానీ ఇప్పుడు నేను వాక్యాన్ని చదవడం వల్ల నేను తెలుసుకున్నది ఏంటి అంటే, ఇదిగో మారు మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహింపబడతాడు. వరముగా దేవుడు గిఫ్ట్ ఇస్తాడటండి. మనకి, నాకు గిఫ్ట్ ఇచ్చాడు, అప్పుడు ఇచ్చాడు. కానీ అప్పటి నుంచి నా శరీర కార్యాలు, ఈ ఆత్మ శరీర కార్యాలు, ఆత్మ ఎక్కువ, ఆత్మ శరీరము ఆత్మకును విరోధముగా పనిచేస్తాడటండి. ఇలా పనిచేసే ఈ 13 సంవత్సరాలు పనిచేసి ఈ ఆత్మను నేను ఓడించాను, శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే నాలో క్రియ జరిగించి ఏమని చేస్తాడంటే, ఈ శరీర కార్యాలను తగ్గించాడు, ఈ ఆత్మకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాడు, వాక్యం దగ్గర నడిపించాడు. ఆ వాక్యాన్ని మీ ముందు ఇప్పుడు నేను పెడుతున్నాను. ఇప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడు. ఎలా పని చేస్తున్నాడంటే, ఈ సత్యమును మీకు చెప్పడం ద్వారా పనిచేస్తున్నాడు. సర్వసత్యములోనికి నడిపించేటువంటి భాగ్యాన్ని ప్రభువు నాకు అనుగ్రహించారని నేను చెప్తున్నానండి. నేను చెప్పడానికి గర్విస్తున్నానండి. ఎందుకంటే ఈ మాటలు నాకు జరగడం నాకు చాలా ఆనందం, నాకు చాలా సంతోషం. ఈ పరిశుద్ధాత్మ దేవుడు నాకు వరముగా అనుగ్రహింపబడ్డాడు. నాలో పరిశుద్ధాత్మ ఉంది.
ఇప్పుడు మీలో బాప్తిస్మం తీసుకుని మీరు ఉంటే గనక, నిజముగా మారు మనసు పాప క్షమాపణ మీలో ఉంటే గనక, దేవుడు మీకు కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మీకు ఇచ్చాడు. పేతురు చెప్తున్నారు. ఇప్పుడు వరము పొందుకున్నటువంటి నీవు ఎలాగుంటావో తెలుసా? పాత స్వభావం అంతా వదిలిపెడతావు, నూతన స్వభావంగా మార్చబడతావు. యెహెజ్కేలు గ్రంథంలో నుండి ఒక మాటను మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించువారుగాను, నా విధులను గైకొనువారుగాను మిమ్మల్ని చేస్తాను. నేను ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు వెంబడి నడుస్తున్నానండి. ఇప్పుడు నడుస్తున్నాను. దేవుని యొక్క కట్టడలను అనుసరించి నేను నడుస్తున్నాను. మీరు కూడా నడవండి అని చెప్తున్నాను. ఇదిగో నీవు నేను పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకున్నావు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం పొందుకున్నావో అప్పుడే వరాన్ని పొందుకున్నావు. ఆ వరంతో ఉన్నటువంటి నీ హృదయము పాత స్వభావం తీసివేసి నూతన స్వభావాన్ని దేవుడిస్తాడు. రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇస్తాడు. ఆయన ఆత్మ మనలో ఉండి చేసేది ఏంటో తెలుసా? నువ్వు పాపం చేయాలనేటువంటి ఆలోచన నీకు వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ నిన్ను గద్దిస్తుందండి. పాపం చేయాలనేటువంటి ఆలోచన నీలోనికి వచ్చినప్పుడు, నీ శరీరం దాని వైపు లాగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేయడం మొదలు పెడతాడంటే గద్దించడం మొదలు పెడతాడండి. ప్రతి ఒక్కరు కూడా యోహాను సువార్త, నేను ఒక వచనాన్ని చూపించి నేను ముందుకు వెళ్తాను. చూడండి, యోహాను సువార్త. ఎందుకంటే వాక్యము లేకుండా మనం ఏది కూడా మాట్లాడుకోవడానికి వీల్లేదు. అది నా మాటగా ఉండకూడదు, దేవుని యొక్క మాటగా ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి నువ్వు పాపం చెయ్యాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఆ పాపపు ఆలోచన నీకు వచ్చినప్పుడు ఆయన నీలో మంట పుట్టిస్తాడని, లేదు ఈ పాపం చేయడానికి నేను వెళ్ళకూడదు, ఈ యొక్క ఆలోచన నాకు కరెక్ట్ కాదు, ఈ యొక్క మార్గము నాకు కరెక్ట్ కాదు, ఇది దేవుని యొక్క కట్టడలు కాదు, ఈ మార్గం దేవునికి వ్యతిరేకంగా ఉన్నది అని పాపం మనలోనికి వచ్చినప్పుడు దాన్ని ఒప్పుకునే విధంగా ఎవరు చేస్తారండి? పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. స్వభావాలు మార్చేస్తాడు దేవుడు. స్వభావాలు మొత్తం మారిపోతాయండి. పాపపు స్వభావం పోతుంది. ఆయన పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకాన్ని ఒప్పుకొన చేస్తాడటండి. మనము లోకములో ఉన్నప్పుడు మనం పాపం చేస్తున్నామని మనకు గుర్తు చేసేది ఎవరు తెలుసా? ఇది పరిశుద్ధాత్మ దేవుని పని. నీకు అనుగ్రహింపబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు వరముగా. ఆయన వరంగా ఇచ్చాడు, నీకు గిఫ్ట్ ఇచ్చాడు. నీ యొక్క టాలెంట్ ఏం లేదు, నీ యొక్క ప్రతిభ ఏం లేదు, ఆయనే నీకు ఇచ్చాడు. ఇప్పుడు ఉన్నటువంటి నీవు ఈ లోకంలో పాపం చేయాలని ఉన్నప్పుడు నిన్ను ఆయన గద్దిస్తూ ఉంటాడు. నీ స్వభావాన్ని క్రీస్తు వైపు మార్చుకునేలా ఈ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా. నిజంగా ఇది పరిశుద్ధాత్మ దేవుడు చేసేటువంటి పని. అయితే చివరిగా మనము ఒక మాటను చూపించుకుని ఈ యొక్క మధ్యాహ్న కాల సెషన్ని మనము ముగింపులోని తీసుకొద్దామండి. ఎందుకంటే 2 విషయాలుగా మనము 2 సెషన్స్గా మనము ఈ మాటలను ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ సంచకరువును అనుగ్రహించున్నాడు. ఆయన మనకు ముద్ర వేసి ఆత్మ అనేటువంటి సంచకరువును మనకు అనుగ్రహించాడు. చాలామంది మీరు ఈ సంచకరువు అనేటువంటి మాటను వినుండొచ్చు, బోధకులు బాగా వివరించి ఉండొచ్చు.
కానీ సంచకరువు అని చెప్పినప్పుడు దీని యొక్క అర్థాన్ని మీకు ఎవ్వరు చెప్పి ఉండరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను విన్నప్పుడు ఈ సంచకరువు అని చదువుకుంటూ వెళ్ళిపోయారు, అంతేగాని అసలు సంచకరువు అంటే ఏంటి అని ఎవరు కూడా చెప్పడం నేను వినలేదు. అయితే నేను మీకు చెప్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, సంచకరువు అనేటువంటి మాటకు నేను బైబిల్ వ్యాఖ్యానాలు చదివినప్పుడు దేవుడు వ్యాఖ్యాతల ద్వారా, బైబిల్ స్కాలర్స్ ద్వారా చెప్పినటువంటి అంశం ఏంటయ్యా అంటే, బైబిల్ పండితుల ద్వారా చెప్పబడినటువంటి అంశం ఏంటయ్యా అంటే, ఇదిగో సంచకరువు అంటే అడ్వాన్స్, ముందుగా ఇచ్చినట్టు. అడ్వాన్స్ అనేటువంటి మాటను గమనించగలరు. సంచకరువు అంటే ఏంటండి? అడ్వాన్స్. ఇప్పుడు ప్రభు ఆయన మనకు ముద్ర వేసి మన హృదయంలో మనకు ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఈ మాటను మీకు వివరించినప్పుడు, నేను ధ్యానించినప్పుడు నేను చాలా సంతోషించానండి. ఎందుకంటే సాధారణంగా మనము ఒక గృహాన్ని కొనాలి అనుకున్నప్పుడు, ఒక స్థలాన్ని కొనాలనుకున్నప్పుడు, లేకపోతే ఏదైనా ఒక వస్తువు, భారీ విలువైనటువంటి వస్తువును కొనాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఒక 10 లక్షలు ఆ స్థలం యొక్క విలువ అయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే, అడ్వాన్స్గా మనం ఏం చేస్తాం, ఒక 10,000 ఒక 20,000 కొంత డబ్బును మనం ఇస్తామండి. అడ్వాన్స్గా మనం కొంత డబ్బును మనం ఇస్తాం. ఇప్పుడు ఆత్మను మనకు సంచకరువుగా ఎందుకు అనుగ్రహించాడంటే, ఆత్మను అడ్వాన్స్గా మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఇప్పుడు ఆ స్థలం నేను కొనుక్కోవడానికి సిద్ధమయ్యాను, నేను అది అమ్మే వ్యక్తికి నేను ఒక అడ్వాన్స్ ఇచ్చాను అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ స్థలం నాది, ఆ వస్తువు నాది, కాబట్టి దాని మీద ఎవరికి అధికారం లేదు, దానిని ఎవరు ముట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే అది నాది. ఇప్పుడు దేవుడు మనకి ముద్ర వేసి మనకు ఆయన ఆత్మను సంచకరువుగా ఇచ్చాడటండి. ఇప్పుడు పరిశుద్ధాత్మను మనకు ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటో చెప్పమంటారా? వీడు నావాడు, వీడికి మరెవ్వరి మీద కూడా అధికారం లేదు, వీడికి మరెవ్వరు కూడా యజమాయిషి చేయడానికి వీల్లేదు, వీడి మీద నా యొక్క అధికారం పనిచేస్తుంది, వీడి మీద నా యొక్క ప్రణాళికలు రూపొందించబడతాయి, వీడి మీద లేకపోతే ఆ వ్యక్తి మీద నా యొక్క చిత్తమే నెరవేరుతుంది. ఎందుకు అంటే నేను ఆత్మ అనేటువంటి అడ్వాన్స్ నేను అనుగ్రహించాను. ఇప్పుడు నాకు దేవుడు ఆత్మను సంచకరువుగా ఇచ్చాడు కదా. ఇప్పుడు నేను ఎవరు వాడిని? దేవుని వాడిని. ఇప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధిలో బాప్తిసం పొందుకుని పాప క్షమాపణ, మారు మనసు కలిగి ఉన్నారు కదా. యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలను విశ్వసించి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి మీరు బాప్తిసం పొందుకున్నారు కదా. దేవుడు మీకు పరిశుద్ధాత్మను వరంగా ఇచ్చాడు కదా. ఇప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? మీరెవరు వారు? దేవుని వాడు. మీరెవరు వారు? దేవుని వారు. నేనెవరు వారిని? దేవుని వాడిని. ఇప్పుడు దేవుని వాడిని అన్నప్పుడు నా చిత్తాన్ని నేను చూసుకోవాలా, దేవుని చిత్తం చూసుకోవాలా? దేవుని చిత్తమే చూసుకోవాలి. ఇప్పుడు దేవుని చిత్తములో నేను ఉన్నట్లయితే నేను మనుషుల్ని సంతోషపెట్టడానికి నేను వాక్యాన్ని చెప్పాలా, లేకపోతే దేవుణ్ణి సంతోషపెట్టడానికి నేను ప్రయత్నించాలా? దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నించాలి. మనుషుల దగ్గర నుంచి నాకు మెప్పు కావాలా, దేవుని దగ్గర నుంచి మెప్పు కావాలా? నాకు దేవుని దగ్గర నుంచి కావాలి. పౌలు గారు కూడా ఇదే మాట అంటారండి, మనుషులు మెప్పించాలా, దేవుణ్ణి మెప్పించాలా. పేతురు గారు కూడా ఇదే మాట అంటారండి, మనుషుల్ని మెప్పించాలా, దేవుణ్ణి మెప్పించాలా. మనుషుల్ని ఆనంద పెట్టాలా, దేవుణ్ణి ఆనంద పెట్టాలా. దేవుణ్ణి ఆనంద పెట్టాలి. ఎందుకు అంటే మన ఎవరు వారు? దేవుని వారం. ఎలా మీరు చెప్తున్నారు అంటే, ఆత్మ అనేటువంటి సంచకరువును నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఎవరి వాడిని? దేవుని వాడిని. నువ్వెవడ వాడువు? దేవుడి వాడవు. మరి ఇప్పుడు ఎవరికి చిత్తం నెరవేరాలి? నీ చిత్తమా, దేవుని చిత్తమా? దేవుని చిత్తమే. ఎవరి ప్రణాళికలు నీ జీవితంలో నెరవేర్చబడాలి? దేవుని చిత్తమా, నీ చిత్తమా?
దేవుని చిత్తమే నెరవేరాలి, దేవుని ప్రణాళికలే నెరవేరాలి, దేవుని యొక్క ఉద్దేశాలే నెరవేరాలి, దేవుని యొక్క స్వభావం మనలో రావాలి. ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసండి? ఇంత జరుగుతుంది. సౌలు పిరికివాడి నుంచి ఆత్మను పొందుకున్నటువంటి తరువాత దేవుని యొక్క నామానికి అవమానం తెస్తున్నటువంటి అమ్మోనీయుల రాజు అయినటువంటి నాహాషు మీద యుద్ధాన్ని ప్రకటించి జయం పొందుకున్నాడు. పిరికివాడైనటువంటి పేతురు తన యొక్క స్వభావాన్ని దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు మార్చుకొనడం ద్వారా, ఆ స్వభావం మారడం ద్వారా ఇదిగో ధైర్యముగా సువార్తను ప్రకటించాడు. క్రీస్తు కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడి హతసాక్షిగా మార్చబడ్డాడు. క్రీస్తు గాయాలలో వేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మను అన్నటువంటి తోమ ఇప్పుడు పెంతెకోస్తు అనుభవంలో, పెంతెకోస్తు పండగ దినముల్లో ఆత్మను పొందుకోవడం ద్వారా భారతదేశానికి సువార్తను ప్రకటించడానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని కోల్పోయాడండి. తనకు దేవుని కొరకు హతసాక్షిగా నిలబడ్డాడండి. స్వభావాలు ఏమైపోయినాయి? మారిపోయినాయి. 40 సంవత్సరాలు అరణ్యములో ఏ లోటు లేకుండా నడిచినటువంటి ఇశ్రాయేలీలు దేవుణ్ణి దూషించారు. కానీ ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఆహారం మానేసి 40 రోజులు దాహాన్ని తీర్చుకోలేనటువంటి స్థితిలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఇప్పుడు అంటున్నటువంటి మాట, మనుషుడు రొట్టె వల్ల కాదు దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట ద్వారా జీవిస్తాడు. ఇన్ని స్వభావాలు మనం చూసాం కదా. ఇక్కడ ఎక్కడైనా సరే దేవుని నామానికి అవమానం కలిగినటువంటి పరిస్థితులు ఉందండి? లేదు. దేవుని నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లడానికే ఈ ఆత్మ కార్యాలు జరిగించింది. ఈ ఆత్మ తన పనిని జరిగించింది. ఈ పరిశుద్ధాత్మ రావడం వల్ల ఏ ప్రక్రియలు జరిగితే ఎలా మార్చబడతారు అని మనం ఇంతవరకు జ్ఞాపకం చేసుకున్నాం. చివరి ప్రశ్నలుగా మనము పరిశుద్ధాత్మతో ఉన్నామా లేదు అంటే పేతురు గారు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం పొందుకున్నావో అప్పుడే నీకు పరిశుద్ధాత్మ దేవుడు వరముగా అనుగ్రహింపబడ్డాడు. ఆయన ఆత్మ అనేటువంటి సంచగరువును నాకు ఇవ్వడం ద్వారా నేను ఆయన వాడిని. నా చిత్తము కాదు దేవుని చిత్తం, ఎందుకంటే నేను ఆయన వాడిని. నా ప్రణాళిక కాదు ఆయన ప్రణాళిక, ఎందుకంటే నేను ఆయన వాడను. అంత మాత్రమే కాదు, నా స్వభావం పాత స్వభావం కాదు, దేవుని యొక్క స్వభావమే. ఆయన ఆత్మ అనేటువంటి సంచగరువును నాకు ఇచ్చి నిన్ను ఆయన వాడుగా చేసుకున్నాడు. నిన్ను పాతాళంలో వదిలిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి క్రీస్తు వచ్చేటువంటి 2వ రాకడలో ఆయనతో పాటు ఉండడానికి ఆయన అడ్వాన్స్గా నీకు ఆత్మను అనుగ్రహించాడండి. మరి ఆత్మ కలిగి ఉన్నటువంటి మనము ఆయన ఆజ్ఞల వెంబడి నడుస్తున్నామో లేదో కూడా ఒకసారి మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఆయన యొక్క త్రోవలలో, ఆయన కట్టడలను అనుసరించి ఆయన యొక్క న్యాయ విధుల్లో మనం నడుస్తున్నామా లేదా అనేటువంటి ప్రశ్న మనం కలిగి ఉండాలి. చివరిగా మనలో పాపం ఉన్నట్లయితే, మన శరీరం ద్వారా పాపం ఉన్నట్లయితే, మన యొక్క ఆలోచన ద్వారా పాపం ఉన్నట్లయితే ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు, ఆత్మతో మనం ఉన్నప్పుడు పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి లోకమును ఒప్పింపజేస్తాడు. మనం దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావా, ఇది ఎవరి కార్యమో చెప్పమంటారా? పరిశుద్ధాత్మీయ కార్యం. అయ్యా నేను తప్పు చేశాను నాయన, అయ్యా నేను పాపం చేశాను నాయన, నేను నీ యొక్క త్రోవల్లోనూ వ్యతిరేకించి, ఆజ్ఞలను వ్యతిరేకించి నడుస్తున్నాను, నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తున్నావా? ఇది పరిశుద్ధాత్మ కార్యమే, ఇది పరిశుద్ధాత్మ కార్యమే. కాబట్టి విన్నటువంటి నీవు సంతోషించాలి. ఈ వర్తమానం విన్న తర్వాత ఎందుకు అని అడిగితే, నేను పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాను. ఈ వర్తమానం ఉన్నటువంటి తర్వాత నేను అతిశయించవలసింది ఏంటంటే, నేను మొదటి బాప్తిస్మం నీటి ద్వారా పొందుకున్నాను, 2వ బాప్తిస్మము దేవుడు వరంగానే నాకు ఇచ్చాడు అని ధైర్యపరచబడి పాపానికి దూరంగా ఉండి నూతన స్వభావంతో నువ్వు నేను సాగుదాం. క్రీస్తు రాజ్యం కొరకు మనం ఇహలోకములో ఏ స్థితిలో అయినా సరే 40 రోజులు శరీరము క్షీణిస్తున్నా సరే యేసుక్రీస్తు ప్రభువారు దేవుణ్ణి దూషించలేదు. ఆ విధమైనటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటూ క్రీస్తు కొరకు మనం సాగుదాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.